ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఏంటి బాసు సంగతి, ఎరగదిద్దాం సంక్రాంతి. ఈ పాట విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నిజంగానే ఈ సంక్రాంతికి శంకర వరప్రసాద్ ఎరగదీశాలనే ఉన్నాడు. ఇక అనిల్ రావుపూడి డైరెక్షన్లో వచ్చిన సంక్రాంతి సినిమాలన్నీ సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లే. ఆ సెంటిమెంట్ ప్రకారం చూసిన అదే విధంగా అనిల్ రావుపూడి కామెడీ ఎంటర్టైన్ తీయడంలో దిట్ట. రిలీజ్ అయినటువంటి ఇప్పటికి ఇది 3వ సాంగ్. ఈ 3 సాంగ్స్ని బట్టి చూస్తూ ఉంటే పాజిటివ్ వైబ్స్ కనబడుతుంది. ఈసారి సంక్రాంతికి ఎరగదీసేలానే కనబడుతున్నారు మనశంకర వరప్రసాద్తో పాటు వెంకీ కూడా. ఇక బీమ్స్ అయితే మంచి బీట్ ఇచ్చాడు. దానికి తగ్గట్టు కాసర్ల శ్యామ్ అదిరిపోయే లిరిక్స్ రాశాడు. ఇక థియేటర్లో అయితే ఈ సంక్రాంతికి ఎరగదీశాలనే కనబడుతున్నారు ఆడియన్స్ కూడా. అట్లా ఈ సాంగ్ అయితే మంచి బీట్తో అదిరిపోయింది. ఏంటి బాసు సంగతి అంటే ఎరగదిద్దాం సంక్రాంతి అని, ఏంటి వెంకీ సంగతి అంటే అదిరిపోద్ది సంక్రాంతి అంటూ ఈ పాట అయితే నిజంగా చాలా బీట్తో అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారిలా కామెడీ టైమింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది, అదిరిపోయేలా ఉంటుంది. దానికి తోడు ఇద్దరు కలిసి చేశారంటే ఆ సీన్లు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లుగానే కనబడుతుంది. అదేవిధంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా అదే చెప్తున్నాడు. వెంకటేష్ గారు ఒక 20 నిమిషాలు ఈ సినిమాలో ఒక క్యామియోలో కనబడతాడు. ఆ కనిపించిన 20 నిమిషాలు థియేటర్లో ఆడియన్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కుర్చీల్లో కూర్చోరంటే మీరు అర్థం చేసుకోండి, అంత అద్భుతంగా ఉంటుంది వీళ్ళ కాంబో అని చెప్పేసి ఇప్పటికే కొన్ని లీకులు ఇస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. అదేవిధంగా చూస్తే సాంగ్లో వెంకటేష్ గారి, చిరంజీవి గారి ఇద్దరి మధ్యన ఉన్నటువంటి కెమిస్ట్రీ అయితే అదిరిపోయిందనే చెప్పుకోవాలి. ఇంతకుముందు వచ్చినటువంటి సాంగ్స్ చూస్తే మీసాల పిల్ల అది ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలుసు. చార్ట్ బాస్టర్లో మొన్నటి వరకు నెంబర్ 1 పొజిషన్లో ఉండి ఆ తర్వాత నెంబర్ 2లో ఇప్పటికీ కొనసాగుతుంది. అదేవిధంగా మొన్న వచ్చినటువంటి ఓ ప్రసాద్ సాంగ్ కూడా, ఈ సాంగ్ కూడా నిజంగా అదిరిపోయింది. స్లోగా జనాల్లోకి ఎక్కింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఓ ప్రసాద్ అనే సాంగ్ వినబడుతుంది. ముఖ్యంగా దీనిపైన కూడా రీల్స్, అంతేకాకుండా జనాల నోళ్లలో కూడా ఈ సాంగ్ నానుతుందంటే మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా ఈ ఓ ప్రసాద్ అనే సాంగ్ వెళ్ళిపోతుంది. ఇక మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గారి లుక్స్. నిజంగా ఆయన 70 సంవత్సరాలు ఉన్నారంటే నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు. 70 సంవత్సరాల్లో ఒక మనిషి ఎలా ఉంటాడు, కానీ మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా ఆ 35-30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక యంగ్ కుర్రల్లా కనబడుతున్నాడు చిరంజీవి గారు. చూస్తూ ఉంటే ఆ లుక్స్ చూడండి ఎంత. మనం మెగాస్టార్ చిరంజీవి గారిని వింటేజ్ లుక్లో మనం రౌడీ అల్లుడు, అదేవిధంగా గ్యాంగ్ లీడర్, స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్, ఆ టైంలో చిరంజీవి గారిని చూస్తే ఎలా కనపడుతున్నాడు, యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మనశంకర వరప్రసాద్లో అలా కనబడుతున్నాడు. దానికి తగ్గట్టు చిరంజీవి గారు ఎంత కష్టపడ్డారు. డైరెక్టర్ అనిల్ రావుపూడి చెప్తున్నాడు, ఆయన ఫుడ్ కానీ, ఆయన డైట్ మెయింటైన్ చేయడం కానీ, ఎక్సర్సైజులు కానీ, నిజంగా దీంట్లో ఒకటి స్పెషల్ చిరంజీవి గారి ఇంట్రడక్షన్ సాంగ్ ఏదో ఉంటుందంటే అది నిజంగా అదిరిపోతుంది. ఇక ఆ సాంగ్ చూస్తే ప్రేక్షకులు థియేటర్లో ఈలలు గోలలు ఉంటాయని చెప్పేసి ఆయన ఒక లీక్ కూడా ఇచ్చాడు. అలా 70 సంవత్సరాల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు వరేవా అనిపిస్తున్నారంటే ఇప్పుడు వచ్చిన సాంగ్తో పాటు మొన్న అంతకుముందు వచ్చిన ఆ 2 సాంగ్స్ కూడా అదిరిపోయాయి. అలా ఈ సంక్రాంతికి శంకర వరప్రసాద్, మనశంకర వరప్రసాద్ అదరగొట్టడం, ఎరగదీయడం ఖాయంగా నాకైతే ఆ వైబ్స్ కనబడుతున్నాయి. మొన్ననే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ కొట్టి మెగా బ్లాక్ బస్టర్లకు శ్రీకారం చుట్టాడు. దాన్ని కంటిన్యూ చేస్తే ఇప్పుడు మనశంకర వరప్రసాద్, ఆ తర్వాత పెద్ది కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేలానే కనబడుతున్న వైబ్స్ అయితే కనబడుతున్నాయి.